types of fractions. First, proper fraction. In proper fractions, numerator is small when compared to denominator. Example, 2/5, 3/8. చూడండి, ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్లో ఏంటి, న్యూమరేటర్ ఈ స్మాల్ వెన్ కంపేర్డ్ టు ద డినామినేటర్తో కంపేర్ చేస్తే న్యూమరేటర్ అనేది స్మాల్గా ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 2/5 ఉంది, ఇందులో 5తో కంపేర్ చేస్తే 2 అనేది స్మాల్, అంటే డినామినేటర్తో కంపేర్ చేస్తే న్యూమరేటర్ అనేది స్మాల్గా ఉండిద్ది. అప్పుడు వీటిని ఏమంటారంటే ప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్, ఇంప్రాపర్ fractions. In improper fractions, numerator is big when compared to the denominator. చూడండి, ఇందులో ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ అనేది ఎలా ఉండిద్ది, బిగ్గా ఉండిద్ది. దేంతో కంపేర్ చేస్తే, డినామినేటర్తో కంపేర్ చేస్తే న్యూమరేటర్ అనేది బిగ్గా ఉండిద్ది. ఎగ్జాంపుల్, 7/5. నెక్స్ట్ 9/2. ఫర్ ఎగ్జాంపుల్, 7 అనేది ఏంటి, న్యూమరేటర్, 5 అనేది డినామినేటర్. 5తో కంపేర్ చేస్తే 7 అనేది ఏంటి, బిగ్గా ఉంది. ఓకే. నెక్స్ట్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్. Mixed fraction is a combination of whole number and fraction. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఏంటి, రెండు కలిపి ఉంటాయి, ఒక హోల్ నెంబర్ ఉండిద్ది, ఒక ఫ్రాక్షన్ ఉండిద్ది. అలా ఉంటే ఏంటి, మిక్స్డ్ ఫ్రాక్షన్. ఎగ్జాంపుల్ చూద్దాం. 1 5/2, 5 3/7. చూడండి, ఈ 1 అనేది ఏంటి, హోల్ నెంబర్. ఈ 5/7 అనేది ఏంటి, ఫ్రాక్షన్. ఇలా అంటే ఒక హోల్ నెంబర్ ఒక ఫ్రాక్షన్ కలిస్తే దాన్ని ఏమంటారు, మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే. నెక్స్ట్, లైక్ ఫ్రాక్షన్స్. In like fractions whose
denominators whose denominators are same. ఎగ్జాంపుల్ అంటే లైక్ ఫ్రాక్షన్లో డినామినేటర్స్ అన్నీ ఎలా ఉంటాయి, సేమ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2/5, 3/5, 4/5, 6/5. ఫర్ ఎగ్జాంపుల్ 2/5 అనేది ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్ 5, 3/5లో 5 డినామినేటర్, 4/5లో డినామినేటర్ 5, 6/5లో 5 అనేది డినామినేటర్. ఈ 4 ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ అన్నీ ఎలా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి. అంటే వాటిని ఏమంటా, లైక్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ అన్లైక్ ఫ్రాక్షన్స్. In unlike fractions, whose denominators are different. అంటే అన్లైక్ ఫ్రాక్షన్లో డినామినేటర్స్ అన్నీ ఎలా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. అంటే లైక్ ఫ్రాక్షన్కి ఆపోజిట్ ఫ్రాక్షనే అన్లైక్ ఫ్రాక్షన్స్. ఎగ్జాంపుల్ 3/8, 4/7, 5/9, 6/11. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3/8లో 8 అనేది డినామినేటర్, 4/7లో 7 అనేది డినామినేటర్, 5/7లో 9 డినామినేటర్, 6/11లో 11 అనేది డినామినేటర్స్. ఈ 4 ఫ్రాక్షన్లో డినామినేటర్ ఎలా ఉంది, ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్గా ఉంది, అంటే సేమ్గా లేదు. అప్పుడు వీటిని ఏమంటాం, అన్లైక్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ యూనిట్ ఫ్రాక్షన్. యూనిట్ ఫ్రాక్షన్స్ అంటే చూద్దాం. ఇన్ యూనిట్ ఫ్రాక్షన్స్ whose numerators are 1. చూడండి, యూనిట్ ఫ్రాక్షన్స్ అంటే యూనిట్ ఫ్రాక్షన్లు ఏంటి, న్యూమరేటర్ అనేది ఎలా ఉండిద్ది, 1గా ఉండిద్ది. ఓకే, 1/2, 1/3, 1/4, 1/5 ఇవన్నీ న్యూమరేటర్లో ఎలా ఉంది, న్యూమరేటర్స్ అన్నీ ఎలా ఉన్నాయి, 1, 1, 1. ఓకే, ఇలా ఉంటే దాన్ని ఏమంటారు, యూనిట్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్. ఓకే, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ are different that represent the same portion of whole part. They may look different, but they have same value. చూడండి, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఆర్ డిఫరెంట్. ఇవన్నీ ఫ్రాక్షన్లో ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండేది.
దట్ రిప్రజెంట్స్ సేమ్ పోర్షన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. 2/3, 4/6, 3/8, 6/16 ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. చూడండి 4/6 ఉంది కదా, 4/6ని 2 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 2 2s, 2 3s. అంటే 2/3 అంటే ఒక దాంట్లో హోల్ పార్ట్లో సేమ్ పోర్షన్ కలిగి ఉండిద్ది. ఇది నెక్స్ట్ ఈ 2/3 కూడా సేమ్ పోర్షన్ కలిగి ఉండిద్ది. దే హ్యావ్ లుక్ డిఫరెంట్. కాకపోతే అవి చూడడానికి ఎలా ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. 2/3 అనేది 4/6 అనేది వేరుగా ఉంది. బట్ దే హ్యావ్ సేమ్ వాల్యూ. కాకపోతే అవి చూడడానికి అవి లోపల ఎలా ఉంటాయి, సేమ్ వాల్యూని కలిగి ఉంటాయి. ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్. 3/8, 6/16. 2 టేబుల్లో 3 times, 2 టేబుల్లో 8 times. Equivalent fraction are different that represent same portion of whole. 3/8, 3/8 same portion. They may look different. చూడడానికి 3/8 వేరు, 6/16 అనేది కంప్లీట్లీ డిఫరెంట్. బట్ దే హ్యావ్ సేమ్ వాల్యూ. కాకపోతే అది ఏం కలిగి ఉండిద్ది, సేమ్ వాల్యూని కలిగి ఉండిద్ది. 3/8, 3/8 సేమ్ వాల్యూ. ఓకే, థ్యాంక్ యూ. టుమారో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.